బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సొంతింటి కల కంటున్న పేద కుటుంబాలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక శుభవార్త అందించింది. నగరానికి దూరంగా కాకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేపట్టాలనైతే సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ భూములను వినియోగించి తొలి దశలో 17 నియోజకవర్గాల్లో దాదాపుగా 7,682 ప్లాట్ల నిర్మాణానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇల్లు ఒక్కోటి 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నట్లు తెలుస్తా ఉంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం సుమారుగా 11 లక్షలు కాగా ఇందులో 5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తోంది. భూమి ఖర్చును కూడా పూర్తిగా ప్రభుత్వమే ఉండడంతో అయితే లబ్ధిదారులు దాదాపుగా 6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లో అయితే ఈ గృహాలు నిర్మించనున్నట్టు తెలుస్తా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి నియోజకవర్గ ప్రభుత్వ భూములను కూడా గుర్తించి వాటిని గృహ నిర్మాణానికి వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇల్లు జనావాసాల మధ్యనే ఉండేలాగా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాలను కూడా గుర్తించాలని సూచించారు. అయితే ఇప్పటికే గుర్తించినటువంటి స్థలాల వివరాలను కూడా అధికారులు సీఎంకు వివరించడం జరిగింది. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల పరిధిలోని నిరుపయోగ స్థలాలను కూడా తీసుకుని ఆయా శాఖలకు వేరే చోట స్థలాన్ని కేటాయించాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సంబంధిత అంశాలపైన మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అధికారులతో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తకుండా అలాంటి ప్రదేశాల్లోనే ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టేలాగా అయితే అధికారులకు సూచించడం జరిగింది రేవంత్ రెడ్డి. పని ప్రదేశాలకు దగ్గరగా జనావాసాల పరిధిలోనే ఉండేలాగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని, దీనివల్ల నిరుపేదలు జీవనోపాధి కోల్పోబోరని కూడా తెలియజేయడం జరిగింది. క్యూర్ పరిధిలో 528 చదరపు అడుగులతో నిర్మించే ఒక్కో ఇంటికి దాదాపుగా 11 లక్షలు ఖర్చు అవుతోందని, ఇందులో ప్రభుత్వమే 5 లక్షలు సబ్సిడీ ఇస్తోందని తెలియజేశారు. భూమిని పూర్తి ఉచితంగా ఏదైతే లబ్ధిదారులకు ఇవ్వడంతో పాటుగా కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద అయితే 16 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లను నిర్మించి ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. మిగిలినటువంటి నియోజకవర్గాల్లోనూ నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాలను గుర్తించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్లుగా కూడా సీఎంఓ ఓ ప్రకటనలో అయితే తెలియజేసింది. అవసరమైతే పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు చెందినటువంటి ఖాళీ స్థలాలను కూడా గుర్తించి వాటిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఆయా శాఖలకు ప్రత్యామ్నాయ భూములు కూడా కేటాయించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. గతంలో నగరానికి దూరంగా హైదరాబాద్ శివార్లో నిర్మించినటువంటి ఇళ్లకు ఉపాధి, రవాణా సమస్యల కారణంగా ఆశించిన స్పందన రాలేదని భావిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అందుకే ఈసారి మాత్రం ప్రజలు నివసించేటువంటి ప్రాంతాలకు సమీపంలోనే గృహాలను నిర్మించడం పైన అయితే దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. దీంతో నిరుపేదలకు తక్కువ ఖర్చుతో విలువైనటువంటి సొంత ఇల్లు లభించడంతో పాటుగా కూడా జీవనోపాధి కోల్పోకుండా నగరంలోనే స్థిరపడేటువంటి అవకాశం కలగనుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని అందరూ కూడా ఏడాదిలోగా వచ్చే పండుగలకు ముందే మరి ఇదే మొదటిగా అయితే జరుపుకుంటారని తెలియజేయడం జరిగింది. తొలి ఏకాదశిని రైతుల పండుగగా అభివర్ణించినటువంటి సీఎం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు భరోసాతో రైతు కుటుంబాలన్నింటినీ కూడా ఏకాదశి పండుగను ప్రతి ఇంటా కూడా ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించడం జరిగింది.